శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరం చైత్ర వసంత నవరాత్రులు. చైత్ర వసంత నవరాత్రులలో గల ధర్మ సందేహాలకు సమాధానాలు పూర్తి వివరంగా తెలుసుకుందామండి. వసంత నవరాత్రులు మరియు శరన్నవరాత్రులలో ఏ నవరాత్రులు ముఖ్యమైనవి అంటే రెండు ముఖ్యమైనవే అండి. ఎందుకంటే రెండు చోట్ల యముడి కోరలు ముందుకు చొచ్చుకొని ఉంటాయండి. ఎందుకంటే ఈ రెండు ఋతువులలోనూ శరదృతువు, వసంత ఋతువు కాలాలు వస్తాయండి. ఈ రెండు కాలాలలో పిల్లలకు మరియు పెద్దలకు విష రోగాలు కలుగుతూ ఉంటాయండి. అందుకనే ఈ రెండు కాలాలలోనూ అమ్మను ఆశ్రయించి పూజించమని పెద్దలు నిర్ణయించారండి. అందుకే ఈ రెండు నవరాత్రులు శక్తి స్వరూపమైన అమ్మవే కాబట్టి రెండు నవరాత్రులను ఆచరించుకోవాలండి. వసంత నవరాత్రి పూజను ఉదయం చేయాలా లేక సాయంత్రం చేసుకోవాలా అంటే వసంత నవరాత్రుల్లో పూజను ఉదయము మరియు సాయంత్రం రెండు పూటలా చేసుకోవచ్చునండి. మన శక్తిని బట్టి ఉదయం ఒక్కసారైనా చేసుకోవచ్చునండి. అది మన శక్తిని బట్టి భక్తిని బట్టి చేసుకోవటంలో ఉంటుందండి. వసంత నవరాత్రులలో పూజలో ఏదైనా ఆటంకం కలిగితే ఏం చేయాలి అని అంటే వసంత నవరాత్రి పూజలో వివాహిత స్త్రీలకు నెలసరి ఆటంకం వచ్చినప్పుడు వారి భర్త ఆ పూజను కొనసాగించవచ్చునండి, లేదా వారి పిల్లలు ఆ పూజను కొనసాగించవచ్చునండి. నవరాత్రుల ప్రారంభంలోనే ఆడవారు నెలసరిలో ఉన్నప్పుడు 5 రోజులు తర్వాత శుచిగా స్నానం చేసి పూజను ప్రారంభించవచ్చునండి. ఏటి సూతకం మరియు అశోచంలో ఉన్నవారు వసంత నవరాత్రి పూజ చేయవచ్చునా అంటే శాస్త్ర ప్రకారం చేయకూడదండి. మరి గర్భిణీ స్త్రీలు వసంత నవరాత్రి పూజలు చేయవచ్చునా అంటే వసంత నవరాత్రుల పూజను గర్భిణీ స్త్రీలు తప్పకుండా చేసుకోవచ్చునండి. కానీ 7వ నెల దాటిన తర్వాత మాత్రం అస్సలు చేయరాదండి. అది పురిటితో సమానం కాబట్టి 7వ నెల గర్భిణీ స్త్రీలు నవరాత్రి పూజను చేయరాదండి. 7వ నెల దాటిన గర్భిణీ స్త్రీలు పూజను చేసుకోవాలనే కుతూహలం ఉన్నవారు ఒక పీటను వేసుకొని లేదా ఒక కుర్చీని వేసుకొని కూర్చొని లలిత సహస్రనామాన్ని పారాయణ చేయాలండి. కుదరని వారు వీడియో పెట్టుకొనైనా కూడా అమ్మవారిని పూజించుకోవచ్చునండి. ఇలా చేయటం వలన కడుపులో ఉన్న బిడ్డకు చాలా మంచి జరుగుతుందండి. వసంత నవరాత్రి పూజ ఆరంభించాక ఒకవేళ ఊరు వెళ్ళాల్సి వస్తే ఏం చెయ్యాలి అని అంటే నవరాత్రి పూజను ప్రారంభించాక ఒకవేళ వేరే ఊరు వెళ్ళాల్సి వస్తే అక్కడ కూడా తప్పకుండా పూజను కొనసాగించుకోవచ్చునండి. మనం పూజ చేసే ఫోటో లేదా ప్రతిమను మనతో వెంటబెట్టుకుని తీసుకెళ్ళి అక్కడ కూడా ఇదే విధంగా పూజను కొనసాగించి మనము తిరిగి వచ్చేటప్పుడు ఆ ఫోటోను కానీ ప్రతిమను కానీ జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకోవాలండి. నవరాత్రి పూజను ప్రారంభించాక ఎటువంటి ఆటంకం కలగకుండా మన శక్తి కొలది అమ్మను 9 రోజులు పూజించుకోవాలండి. వసంత నవరాత్రి పూజను ఎవరెవరు చేసుకోవచ్చును అంటే ఎవరైనా ప్రతి ఒక్కరూ ఈ పూజను చేసుకోవచ్చునండి. పిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు ఈ పూజను ప్రారంభించవచ్చునండి. ఆడవారు మరియు మగవారు కూడా తప్పనిసరిగా ఈ పూజను ఆచరించవచ్చునండి. వసంత నవరాత్రి పూజలను ఉభయ సంధ్యలలో ఏ సమయంలో చేసుకోవాలి అని అంటే నవరాత్రి పూజను ఉదయం చేసుకునేవారు 10 గంటలలోపు పూజను ప్రారంభించి ముగించుకుంటే చాలా మంచిదండి. అలాగే సాయంత్ర సమయంలో సంధ్యా సమయంలో పూజను ఆచరించటం వలన మనకు మంచి ఫలితాలు లభిస్తాయండి. వసంత నవరాత్రి పూజకు కలశ స్థాపన చేయాలా, చేస్తే ఏ రోజున ఎప్పుడు చేయాలి అని అంటే కలశ స్థాపన ఆనవాయితీ ఉన్నవారు ఉదయం 10 గంటలలోపు కలశ స్థాపన చేసుకుంటే చాలా మంచిదండి. కలశం ఆనవాయితీ లేనివారు అమ్మవారి ఫోటోకి కానీ ప్రతిమను కానీ ఉంచి పూజ చేసుకోవచ్చునండి. ఒకవేళ కలశం ఆనవాయితీ లేకపోయినా కూడా ఈ సంవత్సరం మొదలు పెట్టాలి అనుకున్నవారు ఈ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరము కొనసాగించాల్సి ఉంటుందండి. అలా కుదరని వారు ఫోటోను కానీ ప్రతిమని కానీ పెట్టి మన శక్తి మేరకు పూజించుకోవాల్సి ఉంటుందండి. వసంత నవరాత్రుల 9 రోజులు అఖండ దీపం పెట్టుకోవాలా అని అంటే అఖండ దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. కానీ ఎట్టి పరిస్థితులలోనూ అఖండ దీపం కొండెక్కకుండా చూసుకోవాలండి. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో దీపం కొండెక్కితే అది వ్యతిరేక ఫలితాలను ఇస్తుందండి. అందుకని ఉత్తమమైన పని ఏమిటంటే ఏ రోజు పూజకు ఆ రోజు దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి. వసంత నవరాత్రులలో 9 రోజులు పూజను తప్పనిసరిగా చేయాలా అని అంటే మనకు శక్తి ఉంటే 9 రోజులు తప్పనిసరిగా పూజించుకోవాలండి. శక్తి లేని వారు 3 రోజులు కానీ 5 రోజులు కానీ పూజను ప్రారంభించుకోవచ్చునండి. నవరాత్రులలో చివరి 3 రోజులు అతి శక్తివంతమైనవండి. ఆ 3 రోజులు పూజను కొనసాగించుకున్నా చాలా మంచిదండి. వసంత నవరాత్రి పూజను కొనసాగించేవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలా అని అంటే వసంత నవరాత్రి పూజను ఉదయం 10 గంటలలోపు ముగించుకునేవారు
పూజ అయిన తర్వాత ఉపవాసాన్ని విరమించుకోవచ్చునండి. సాయంత్ర సమయంలో పూజను చేసుకునేవారు ఉదయం నుంచి అల్పాహారాన్ని స్వీకరించి సాయంత్రం పూజను నిర్వహించుకోవచ్చునండి. వసంత నవరాత్రులలో మనము ఏ దేవతామూర్తిని పూజించాలి అని అంటే, నవరాత్రులలో ముఖ్యంగా మనము లలితా స్వరూపాన్ని పూజించుకోవాలండి. కానీ శ్రీరాముల వారు లలితా స్వరూపంగా, లలిత అమ్మవారు శ్రీరాముల స్వరూపంగా విరజిల్లుతారండి. కాబట్టి ముఖ్యంగా లలితాదేవి అమ్మవారిని పూజించవలసి ఉంటుందండి. లలితాదేవి ఫోటో కానీ ప్రతిమ కానీ లేకపోతే వసంత నవరాత్రి పూజను ఎలా చేసుకోవాలి అని అంటే, మన ఇంట్లో లలితాదేవి ఫోటో లేకపోయినా దుర్గాదేవి, లక్ష్మీదేవి లేదా సరస్వతీదేవి ఫోటో ఇలా అమ్మవారి ప్రతిమ ఏదైనా కూడా లలితాదేవిగా భావించి పూజను కొనసాగించవచ్చునండి. వసంత నవరాత్రులలో ప్రతిరోజు నైవేద్యం చేయలేని వారు అమ్మవారికి ఏం సమర్పించాలి అని అంటే, ఉద్యోగరీత్యా లేదా వ్యాపార రీత్యా కుదరని వారు వసంత నవరాత్రులలో అమ్మవారికి ఏదైనా బెల్లం ముక్క కానీ లేదంటే ఫలము పండు నివేదించినా సరిపోతుందండి. మనము భక్తిపూర్వకంగా అమ్మవారికి ఏం పెట్టినా అమ్మ స్వీకరిస్తుందండి. వసంత నవరాత్రుల పూజకు ఉద్యాపన ఏ రోజున చేసుకోవాలి అని అంటే, వసంత నవరాత్రులను 9 రోజులు నిర్వహించుకున్న తర్వాత చివరి రోజైన నవమి రోజున అంటే చైత్ర శుద్ధ నవమి శ్రీరామనవమి రోజున ఉద్యాపన చెప్పుకోవలసి ఉంటుందండి. ఉదయం పూజ చేసుకున్న వారైనా సరే, సాయంత్రం పూజ చేసుకున్న వారైనా సరే నవమి రోజున మాత్రమే ఉద్యాపన చెప్పుకోవాలండి. వీలైన వారు చివరి రోజున పెద్ద ముత్తైదువును ఇంటికి పిలిచి సువాసిని పూజను తప్పనిసరిగా చేసుకోవాలండి. శక్తి లేని వారు అమ్మవారినే పెద్ద ముత్తైదువుగా భావించి సువాసిని పూజను చేసుకోవాలండి. ఈ రకంగా నవరాత్రి 9 రోజులు పూర్తవుతాయండి. అలాగే ఉద్యాపన కూడా సమాప్తమవుతుందండి. వసంత నవరాత్రులలో 9 రోజులు కలశాన్ని అలాగే ఉంచాలా అని అంటే, అవునండి, ఖచ్చితంగా 9 రోజులు కలశాన్ని ఉంచుకోవలసి ఉంటుంది. 9వ రోజు అంటే నవమి రోజున పీఠాన్ని కలశాన్ని కదపవచ్చునండి. వసంత నవరాత్రి పూజ అనంతరం పూజా సామాగ్రిని అంటే కలశాన్ని, కలశంలో నీటిని, కొబ్బరికాయ మీద ఉన్న జాకెట్ ముక్కను ఏం చేయాలి అని అంటే, కలశంలోని నీటిని తులసి కోటలో కానీ పువ్వుల మొక్కల్లో కూడా వేయవచ్చునండి. అలాగే జాకెట్ ముక్కను మనము వాడుకోవచ్చునండి. కొబ్బరికాయతో మనము ఏదైనా తీపి పదార్థాన్ని చేసుకొని ఇంటిల్లపాది స్వీకరించవచ్చునండి. లేదంటే పువ్వులతో పాటు కొబ్బరికాయను కూడా పారే నీటిలో వదలవచ్చునండి. లలిత అమ్మవారికి పెట్టిన వస్త్రాలను ఏం చేయాలి అని అంటే, అమ్మవారికి పెట్టిన వస్త్రాలను మనమే ఉంచుకోవాలండి. అలా ఉంచుకోవడం చాలా మంచిదండి. నవరాత్రి పూజ సమయంలో ఏ స్తోత్రాలను పఠించడం వలన మంచి ఫలితం కలుగుతుంది అని అంటే, నవరాత్రుల పూజ సమయంలో లలిత సహస్రనామాన్ని పఠించడం వలన ఉత్తమమైన ఫలితం కలుగుతుందండి. చదవటం రానివారు ఆడియో పెట్టుకునైనా అమ్మ మీద మనసు లగ్నం చేసుకొని పూజించుకోవచ్చునండి. చైత్ర వసంత నవరాత్రుల్లో అమ్మవారిని ఏ పుష్పాలతో పూజించాలి అని అంటే, అమ్మకు సృష్టిలోని ప్రతి పువ్వు ఇష్టమైనదే అండి. కానీ ఈ కాలంలో మల్లె పువ్వులు ఎక్కువగా దొరుకుతాయి కనుక మల్లె పువ్వులతో కానీ లేదంటే గులాబీ పువ్వులు, కమలాలతో అమ్మని అర్చించాలండి. వీటితో పాటు బిల్వ పత్రాలతో అమ్మవారిని అర్చించటం వలన చాలా శ్రేష్టదాయకమండి. వసంత నవరాత్రి 9 రోజులు కూడా తప్పనిసరిగా తలస్నానం ఆచరించాలా అని అంటే, 9 రోజులు తలస్నానం ఆచరించనవసరం లేదండి. మొదటి రోజు మరియు చివరి రోజు అంటే ఉద్యాపన చెప్పే సమయంలో తలస్నానం చేయటం చాలా మంచిదండి. ఆరోగ్యరీత్యా తలస్నానం చేయలేని వారు పాపిటలో సింధూరం ధరించాలండి. అలాగే పుండరీక్ష 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 అని 3 సార్లు అనుకుంటూ గంగాజలం కానీ పసుపు నీటిని కానీ శిరస్సు పైన చల్లుకోవాలండి. అది తలస్నానంతో సమానమై మనము శుద్ధి అవుతామండి. నవరాత్రి 9 రోజులు పాటించవలసిన ముఖ్య నియమాలు ఏమిటి అంటే, బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలండి. భూశయనం చేస్తే చాలా మంచిదండి. ఆరోగ్యరీత్యా భూశయనం చేయలేని వారు మంచం మీద పడుకోవచ్చునండి. ఎట్టి పరిస్థితులలోనూ మాంసం, మద్యం సేవించకూడదండి. మరియు ఉల్లి, వెల్లుల్లిని తీసుకోకపోవడమే చాలా మంచిదండి. పూజ సమయంలో పూజ చేసుకునే స్త్రీలు ఎర్రటి వస్త్రాలను, ఎర్రని గాజులను, ఎర్రని పువ్వులను తలలో ధరించాలండి. అలాగే మంగళకరమైన వస్తువులన్నీ కూడా ధరించాలండి. ప్రశాంతంగా ఉండాలండి. ఎవరితోనూ వాదనలకు దిగరాదండి. వసంత నవరాత్రుల పూజను చేయటం వలన మనకు కలిగే లాభం ఏమిటి అని అంటే, వసంత నవరాత్రుల పూజను చేయటం వలన రాబోయే ఎండాకాలంలో విష రోగాలు రాకుండా రక్షించబడతామండి. అలాగే ఆయుష్, జ్ఞానాన్ని, ఐశ్వర్య ప్రాప్తిని ఆ తల్లి సుభిక్షంగా మనకు అందింపచేస్తుందండి.
అలాగే మానసిక శాంతి, ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా ఉన్నతి కలిగిస్తుందండి. సంతానం, కుటుంబ సఖ్యత మరియు సౌభాగ్యం మనకు అమ్మ అనుగ్రహిస్తుందండి. అందుకే ఈ వసంత నవరాత్రుల్లో లలితాదేవిని నిర్మలమైన మనస్సుతో భక్తిగా ఆరాధించి పూజించుకోవాలండి. తెలుసుకున్నాం కదా అండి చైత్ర వసంత నవరాత్రులలో గల ధర్మ సందేహాల గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.